క్వాక్ క్వాక్ కార్ అన్లాక్ చేసినాం, లోపల పోయినాం, ఇంజన్ ఆన్ చేసాం, సట్ టట్ 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 అని ఇంజన్ ఆన్ అయిన తర్వాత మనం బేసిక్గా ఏం చేస్తాం, గేర్లు వేసిపోతాం. గేర్లు ఎందుకు వేస్తాం, పీకప్ రావట్లేదు, స్పీడ్ కావాలి కాబట్టి వేస్తాం. సహజంగా ఇవి ఏంటి, 5 స్పీడ్ మాన్యువల్ అంటే ఏంటి, 6 స్పీడ్ మాన్యువల్ అంటే ఏంటి, 7 స్పీడ్ మాన్యువల్ అంటే ఏంటి, ఈ 7లు 5లు 6లు 4లు ఏంటబ్బా అని చూస్తే నెంబర్ ఆఫ్ గేర్స్. అంటే ఒకవేళ నీ యొక్క గేర్ బాక్స్ లోపల 5 గేర్స్ ఉన్నాయనుకో 5 స్పీడ్ మాన్యువల్ అని పిలుస్తాం, 6 ఉంటే 6 స్పీడ్ మాన్యువల్ అని పిలుస్తాం, 7 ఉంటే 7 స్పీడ్ మాన్యువల్ అని పిలుస్తాం. ఏంటి బై అడ్వాంటేజ్ అంటే 5 స్పీడ్ వర్సెస్ 6 స్పీడ్ వర్సెస్ 7 స్పీడ్, నీకు ఈ యొక్క టార్క్ అండ్ నీ యొక్క స్పీడ్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. సరే, ఇక్కడ యాక్చువల్గా ఈ స్పీడ్ అనేది అంటే గేర్ బాక్స్ లోపల ఏం జరుగుతుంది చిన్న మ్యాథమెటికల్ గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వీల్ తీసుకో, ఇంకొక వీల్ తీసుకో. డయామీటర్ అంటే ఒకవేళ దీని యొక్క డయామీటర్ అంటే పై నుంచి కింద వరకు దాని యొక్క డయామీటర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనుకో. పెద్ద వీల్ది పై నుంచి కింద వరకు 10 సెంటీమీటర్స్ అనుకో. సరేనా, చాలా క్లియర్ గా వినండి. 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అంటే 5 ని డబల్ చేస్తే 10. ఓకేనా, సో ఇది 2 టైమ్స్ తిరుగుతాయి కదా ఈ యొక్క ఫుల్ రొటేషన్ అయ్యేది. ఒకవేళ ఇది కానీ 1 రొటేషన్ చేస్తే ఇది 2 టైమ్స్ తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న వీల్ తీసుకున్నాం, 10 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న వీల్ తీసుకున్నాం. నేను దీంతో రప్మని తిప్పినా అనుకో ఇది 2 సార్లు దడవేల ముందుకు పోతుంది. అదే నేను 5 సెంటీమీటర్ వర్సెస్ 5 సెంటీమీటర్ తిరిగితే ఇది ఒకసారి తిరిగినప్పుడు అది కూడా ఆబ్వియస్లీ ఒకటేసారి తిరుగుతుంది. ఇది బేసిక్ గా లోపల ఏం జరుగుతాయి అంటే నీకు ఈ యొక్క గేర్స్ కి దాని యొక్క డయామీటర్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ టీత్ అంటారు. టీత్ దేనికి ఉంటుంది అంటే ఈ యొక్క టీత్ ఆ పళ్ళని ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకో, ఎవ్రీ టైం ఇట్లా పుష్ చేసుకుంటూ మెష్ చేసుకుంటూ మనకి రొటేషన్ అయితే లోపల పోతూ ఉంటుంది. మెటల్ రాసుకుంటున్నప్పుడు హీట్ బాగా జనరేట్ అయ్యింది కాబట్టి మనం ఇంజన్ అనేది మెయింటైన్ చేస్తుంటాం. సో బేసిక్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే గేర్ బాక్స్ లోపల నువ్వు ఎప్పుడైతే గేర్ షిఫ్టింగ్ చేస్తా ఉంటావో ఈ యొక్క గేర్ రేషియోస్ తగ్గట్టు ఆ పెద్ద గేర్లు చిన్న గేర్లు మెష్ అవుతా నీ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేస్తా ఉంటాయి. సో ఇంత బేసిక్ మ్యాథమెటిక్స్ ఉందో ఆబ్వియస్లీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎన్ని గేర్ బాక్స్ టైపులు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ర్యాండమ్ గా మాన్యువల్ గేర్ బాక్స్ అందరికి తెలిసింది. ఇంకొకటి రీసెంట్ గా IMT అంటారు, అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీంట్లో ఏమైతుందంటే నీకు గేర్ లివర్ ఉంటుంది, దాని మీద 6, 1, 2, 3, 4, 5 ఉంటది, కాకపోతే కింద క్లచ్ ఉండదు. వాట్ ఇస్ దిస్ అనుకుంటే అది కంప్యూటరైజ్డ్ అనమాట. నువ్వు ఎప్పుడైతే గేర్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నావో అండ్ ద పార్ యూ కెన్ షిఫ్ట్ వితౌట్ ద క్లచ్. IMT యాక్చువల్ చాలా మందికి క్లచ్ తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ యొక్క గేర్ బాక్స్ ని చూస్ చేసుకుంటుంటారు. ఇది నేను చూసింది అయితే హ్యుండై వెహికల్స్ లో బాగా సేల్ చేసిన IMT ట్రాన్స్మిషన్. IMT ని పక్కకు చూస్తే AMT ట్రాన్స్మిషన్ చాలా ఫేమస్ ట్రాన్స్మిషన్ అది అండ్ చాలా ఎఫిషియంట్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే కాదు. చిరాకు BP ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే AMT తీసుకోకపోవడం చాలా మంచిది. మనం ఈ రోజు AMT ట్రాన్స్మిషన్ ఒక కార్ ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, మారుతి సుజుకి సిలీరియో. ఓకే, దీంట్లో ఏమైతుందంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్మిషన్, కాకపోతే ఎఫిషియన్సీ ట్రాన్స్మిషన్ మనకేమో పవర్ రాదు. బేసిక్ ఏమైతుందంటే క్లచ్ ఉండదు నీకు, ఆబ్వియస్లీ మనకి డ్రైవ్, పార్కింగ్, రివర్స్ ఇవే ఉంటాయి. అవి వేసినప్పుడు దీంట్లో ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే నువ్వు వెళ్తుంటావు ఎవ్రీ ఒక గేర్ షిఫ్టింగ్ అంతే ఏదైతే లోపల జరుగుతుందో నీ యొక్క పర్మిషన్ లేకుండా ఆటోమేటిక్ గా అది నీ యొక్క బాడీకి ఫీల్ అవుతూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్లా డ్రైవ్ చేస్తుంటే ఫస్ట్ గేర్ ఆబ్వియస్లీ, సెకండ్ గేర్ అప్పుడు అని కదులుతుంటారు. అది వేరే, అది అంత చాలా చెడ్డ చిరాకు వస్తా ఉంటుంది. ఈ యొక్క AMT ట్రాన్స్మిషన్స్ మోస్ట్ ఆఫ్ ద అండర్ పవర్డ్ వెహికల్స్ కి మాత్రమే ఇస్తారు, హైలీ పవర్డ్ వెహికల్స్ కి బై మిస్టేక్ కూడా ఇయ్యరు. నీకు నెక్స్ట్ బెస్ట్ అంటే సిటీలో గానీ హైవేలో గానీ బాగా వాడేది CVT, కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఒక ట్రాన్స్మిషన్ ఉంటుంది బాగా ఫేమస్ ఇక్కడ అంటే హోండా వాళ్ళు ఘోరంగా వాడుతుంటారు. CVT ట్రాన్స్మిషన్ ఎట్లుంటది అబ్బా అనుకుంటే నీ దగ్గర యాక్టివానో జూపిటర్ ఉంటది కదా, దాని లోపల ఏదైతే పుల్లీస్ అండ్ బెల్ట్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ తో నీకు ఈ యొక్క గేర్ బాక్స్ లో కూడా ఉంటుంది. అంటే గేర్లు ఉండవు, పుల్లీస్ అండ్ బెల్ట్స్ తో మాత్రమే ఈ యొక్క స్పీడ్ అనేది హోండా వాళ్ళు అంటే CVT గేర్ బాక్స్ లో కూడా మేనేజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ గేర్ బాక్స్ DSG. అసలు అదొక క్రేజియస్ట్ గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్ అంటాము అండ్ డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ అంటారు. DCT చాలా మందికి వినే ఉంటారు, ఎందుకంటే టాటా వాళ్ళు అందరూ హుండై వీళ్ళందరూ ఇదే పేరు వాడుతుంటారు. దీంట్లో అద్భుతం ఏంటంటే DCT గేర్ బాక్స్ లో నీకు గేర్ షిఫ్టింగ్ తెలీదు, కళ్ళ ముందు చూస్తుంటే అది 6th 7th షిఫ్ట్ అవుతా ఉంటుంది. ఆ రేంజ్ అమేజింగ్ షిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది అండ్ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. టార్క్ క్రేజీగా డెలివర్ చేస్తుంది, పవర్ కూడా అమేజింగ్ గా డెలివర్ చేస్తుంది. మెయిన్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు
నీకు కాన్స్టెంట్ గా నీ స్పీడ్ ఇలా పెరుగుతూ ఉంటది. అండ్ నీ యొక్క బాడీకి కానీ నీ యొక్క కార్ లో ఏ ఒక్క మూమెంట్ లేకుండా ఫడా 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 అది ఒక గేర్ షిఫ్టింగ్ తీసుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా మనము మన డ్రైవ్ ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్లు ఎందుకు తక్కువ మైలేజ్ ఇస్తాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. సహజంగా తక్కువ అంటే మాన్యువల్ 30 ఇచ్చి ఇది 10 ఇవ్వడం కాదు, 30 ఇస్తే ఇది 27, 26 ఇస్తుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యుయేషన్ తీసుకుందాం. కార్ లో వెళ్తున్నాం, మాన్యువల్ గేర్ బాక్స్ అనుకో, కంప్లీట్ మన హ్యూమన్ బ్రెయిన్ కి తగ్గట్టు మనం తీసుకున్న డెసిషన్స్ తగ్గట్టు మనం పవర్ అండ్ టార్క్ ని కంట్రోల్ చేసుకుంటూ యాక్సిలరేటర్ అండ్ క్లచ్ ని ప్రెస్ చేసుకుంటూ పోతా ఉంటాము. సో అక్కడ నీకేంటంటే అప్పుడప్పుడు మనం కరెక్ట్ గా మేనేజ్ చేయకపోవడం వల్ల ఇట్లా జరుకు తిని బండి ఆగిపోతా ఉంటుంది. మనం మిస్టేక్ చేస్తాం కాబట్టి జరుకు వచ్చి ఆగిపోవడం అంటే మనం ఏదో మిస్టేక్ చేసినాం కాబట్టి. ఆటోమేటిక్లీ ఏమైందంటే అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా ఒక కాన్స్టాంట్ టార్క్ అండ్ పవర్ అనేది ఈ యొక్క CPU మెయింటైన్ చేస్తుంటుంది. సో దానికి కొంచెం ఎక్స్ట్రా ఫ్యూల్ పోతా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ ఆగదు కాబట్టి బండి మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఐడ్లింగ్ లోకి వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు డ్రైవ్ లో పెట్టి జస్ట్ ట్రాఫిక్ లో బ్రేక్ ప్రెస్ చేసి ఉంచినా కూడా వదలంగానే బండి ముందుకు పోదు కానీ ఇంకా పోదు మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే CPU ఆ రకంగా అండ్ దాని యొక్క డిమాండ్ తగ్గట్టు ఎవ్రీథింగ్ అంతా రెడీగా పెడతా ఉంటుంది. స్లోప్స్ లలో కానీ ఎక్కడైనా కానీ. అంటే నీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేని పర్ఫార్మెన్స్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ లో కొంచెం మైలేజ్ మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే దానివల్ల మనకి ఎన్నో హెడ్ఏక్స్ ఉండవు. ఎందుకు వెళ్ళిపోయి వాడిని గుద్ది వాడు వనని గుద్ది ముక్కు మీద ఇవేమి ఉండకుండా చాలా సాఫీ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ని మనం జీవించేసేయచ్చు. ఆటోమేటిక్ లో కూడా మాన్యువల్ గా గేర్స్ వేసుకోవచ్చు అంటే యాక్చువల్ గా వేసుకోవచ్చు. అదొక పాయింట్ కూడా ఉంది, అది కూడా చాలా స్టైల్ గా వేయచ్చు. మొత్తం ఇట్లా భూమి అంతా తిరగనవసరం లేదు. దాంట్లో ఎలక్ట్రానిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సహజంగా అన్ని కార్డ్స్ ఉంటే ఉంటుంది. అది ఎలా గుర్తుపట్టచ్చు అంటే నీకు PRND ఇస్తారు కదా, డి పక్కన గానీ ప్లస్ అండ్ మైనస్ సింబల్ కనబడింది అనుకో, దానిలో బట్టి ఇట్లా పీకే రఫ్ మన సైడ్ కి వస్తుంది. సైడ్ కి వచ్చినప్పుడు నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏనుగుని తీసుకుందాము, ఏనుగుంది ఇదే గేర్ లివర్ అనుకో, సైడ్ కి అన్నాక ఇలా 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 ఇలా, ప్లస్ అంటే నువ్వు గేర్స్ అప్గ్రేడ్ అవుతున్నట్టు, మైనస్ అంటే గేర్స్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నట్టు. దాని వల్ల క్రేజీ ఫన్ వస్తుంది. యాక్చువల్ గా ఎవరైనా ఓవర్ గానీ హైవే మీద ట్రై చేయొచ్చు. సిటీలో బొచ్చు కూడా అనిపించదు నీకు అంత ఫీలింగ్. హైవే లో గానీ పోతున్నప్పుడు ఈ టెక్ట్రానిక్ వాడు చూడండి నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తుంది. అసలు అందరూ ఆటోమేటిక్ మీద ఎందుకు బాగా ఫోకస్ చేస్తున్నారు అంటే మరి ఫ్యూచర్ ఏం చేయబోతున్నాం మనం అందరం అంటే కార్ల మధ్య నుంచి నడుచుకుంటా పోబోతున్నాం. ఎందుకు అంటే ఈ రోజు పెరుగుతున్న ట్రాఫిక్ కి చాలా చిరాకు వస్తా ఉంటుంది. లేదు నాకు అట్లా అనిపించట్లేదు బ్రో అన్నావు అనుకో, 4:30 తర్వాత నువ్వు ఎక్కడున్నా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేయి. లేదు నాకు అంత సాటిస్ఫాక్షన్ వస్తలేదు అనుకో, అమీర్పేట నుంచి మన మియాపూర్కి ట్రావెల్ చేయి. నీకు నీ లైఫ్ అంతా ఒక క్లారిటీ వచ్చి మాన్యువల్ కార్ ఉందనుకో నీ దగ్గర, దాన్ని ఐదర్ అమ్మకానికైనా పెడతావు లేకపోతే సైకిల్ కొనుక్కొని పోవాల్సి అనిపిస్తుంది. అంత టార్చర్ అండ్ ఫ్యూయల్ కూడా వేరే లెవెల్ వేస్ట్ అవుతుంది. ఒకవేళ వింటర్ సీజన్స్ లో కానీ నీకు బాగా చలిస్తుంది అనుకో, మెయిన్ రోడ్కి వచ్చేసి మంచి చలిమంట పెట్టుకున్నట్టు అంత వేడి ఉంటుంది, ఎందుకంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మన హైదరాబాద్ లో. కాబట్టి ఫ్యూచర్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఆటోమేటిక్ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నీకు పెద్ద పెద్ద బండ్లు కూడా ఈరోజు ప్యూర్లీ ఆటోమేటిక్ లో తీసుకొస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ మాన్యువల్ లో ఫన్ ఉంటుంది కదా బ్రో అని అనొచ్చు. ఎవ్రీడే ట్రావెల్ చేసినట్టు కాదు, ఫన్ కాదు, అదొక టార్చర్. ఆ టార్చర్ నుంచి బయటకు రావడానికి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆటోమేటిక్ కస్టమర్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి సడన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అని అయితే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు నా యొక్క వాగడం, నా యొక్క లెక్చర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మరి ఏం ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను రావాలో కామెంట్ సెక్షన్ వచ్చి కామెంట్ చేసి చెప్పండి. దాని గురించి బాగా ప్రిపేర్ అయ్యి బ్లాక్ బోర్డ్ మీద రాసుకుంటూ నీకు నేను ప్రెజెంట్ చేస్తాను. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అందాక ఛానల్ కి దయచేసి అలా జస్ట్ నువ్వు ఏం చేయనవసరం లేదు, లెగనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు, ఇలా సబ్స్క్రైబ్ కొట్టామంటే నాకు కూడా నా కౌంట్ పెరిగిపోతా ఉంటుంది. కాబట్టి కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.